జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా ఈ మీడియా కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ప్రెస్ మిత్రులందరికీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. నిన్న బీజేపీ విజయ సంకల్ప యాత్ర జగిత్యాల నియోజకవర్గంకి వచ్చిన తరుణంలో మేము ప్రజలందరి ఆశీర్వాదం కోసం వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మరి అదేదో ముంచుకుపోతుంది అన్నట్టుగా మా యాత్ర కనీసం కొరుట్ల బార్డర్ దాకా కూడా చేరలేదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనిషి గారు మరి జీవన్ రెడ్డి అంకుల్ గారు హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. అక్కడే అర్థమవుతుంది మా విజయం తథ్యమని, మీ ఓటమి ఖాయమని. అంటే అంత భయం మీకు, బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతుంది అని. ఆ భయంతో ఉన్న పలానా ఇమీడియట్గా కంగారు పడుతూ ప్రెస్ మీట్ పెట్టారు. సరే, ప్రెస్ మీట్ పెట్టారు, మీరు పెడతారు, మీరు మాట్లాడతారు, అది మీ హక్కు. కానీ అంకుల్, మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం నిజాలు మాట్లాడాల్సింది ఉండే. ఎందుకంటే ఏమన్నారు మీరు అందులో, గౌరవనీయులు వాజ్పేయి గారు స్వర్గస్థులైన వాళ్ళ గురించి అబద్ధం చెప్పొద్దు, నిజంగా చాలా తప్పు. వాజ్పేయి గారు ఏమన్నారన్నారు, ఇందిరాగాంధీ గారిని అపరకాళికా మాత అన్నారని చెప్పారు. ఒక్కసారి మీకు నేను చరిత్ర గురించి ఒక నిజం చూపిస్తాను. మీరు ये भी हमारे वालों ने छाप दिया और मैं खंडन करता रहेगा कि मैंने नहीं कहा पानी आपने कहा है तो इस पर बड़ी बहस हुई। श्रीमती कुपन जयकर ने इंदिरा जी के बारे में एक पुस्तक लिखी और उस पुस्तक में वो इस बात का उल्लेख करना चाहती थी कि वाजपेयी ने इंदिरा जी को धोखा बनाया। वो पहले मेरे पास आई, मैंने कहा कि नहीं, मैंने नहीं कहा, मेरे नाम से छप गया था जरूर, लेकिन मैंने कहा नहीं था। तो फिर उन्होंने लाइब्रेरी में जाकर सारी किताबें खंगाल ली और सारी कार्रवाइयां देख ली, उसमें कहीं दुर्गा नहीं है। लेकिन अभी भी दुर्गा मेरे पीछे है, अभी तो आपके पीछे सोनिया जी है। आपकी అదాలత్ కి ఇచ్చిన షోలో స్వయాన వాజ్పేయి ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది, నేను అనలేదు అని. ఇదంతా ఒక పుకారు, ఒక పుస్తకంలో రాసిన పుకారు అంతే తప్ప అనలేదు అని. సరే, అన్నారు అనుకోండి, గౌరవంతో అంటారు. ఒక మహిళకి ఇచ్చిన గౌరవం దేవతతో పోలుస్తున్నారండి. అది మా బీజేపీ పెద్దల గౌరవం, సంస్కారం. మరి ఇంకొక వీడియో చూపిస్తాను, చరిత్ర వీడియో. మీ నాయకులను సోనియా గాంధీ గారిని ఏమన్నారో ఒక్కసారి చూడండి. పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈయన పార్టీ వాళ్ళు చేసే పనులను కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉండాలి. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న చంద్రబాబు నాయుడు విన్నారా? మీ రేవంత్ రెడ్డి గారు, మీ సీఎం గారే సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నారు. సోనియా గాంధీ గారిని బలిదేవత అన్నారు. అంటే మీ వాళ్ళకున్న సంస్కారం అది, మీ కాంగ్రెస్ వాళ్ళకున్న సంస్కారం అది, మా బీజేపీ వాళ్ళకున్న సంస్కారం ఇది. మహిళల్ని దేవతతో పోలుస్తున్నాం. ఒకవేళ మీరు అన్నట్టుగా అయితే, అంటే మీ పార్టీలో మీ వాళ్ళకి ఇచ్చుకునే సంస్కారమే లేదు మహిళలకి, ఇంకా మీరు వేరే వాళ్ళకి ఏం సంస్కారం ఇస్తారు? వేరే మహిళలకు, సామాన్య ప్రజానిక మహిళలకు ఏం సంస్కారం ఇస్తారు? అదొక్కసారి దయచేసి గుర్తుంచుకొని మాట్లాడాలి మాట్లాడే ముందు. ఇంకొకటి, మాట్లాడితే అదేదో అంబానీలు అదానీలు బీజేపీ పుట్టిన తర్వాతనే పుట్టారు, బీజేపీ ఉన్నప్పుడే ఎదిగారు అన్నట్టు మాట్లాడతారు. మరి ఇదేంటండి? ఇదేంటి? ఇందిరాగాంధీ గారు కలిసి అప్పుడు వారితో మాట్లాడుతుంది ఎవరితోని? అంబానీ గారితోని. అవునా? మరి అప్పుడైతే నేను పుట్టలేదు. చరిత్రకు సాక్ష్యాలు ఇవన్నీ. మొన్న అంతెందుకు, మొన్న మీ సీఎం గారు, కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్న పలానా అవగానే సీఎం అవగానే వెళ్ళి అదాని గారి దగ్గర వెళ్ళి వంగి ఫోటోలు దిగిండ్రు సత్కారం చేస్తూ. ఏందండి మరి? మేమేమనాలండి? ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుంచుకొని మాట్లాడాలి. సరే, ఇంకేం మాట్లాడుతూ ఉన్నారు? పాకిస్తాన్ మీద జెండా ఎగరేసినాం, కాంగ్రెస్ వాళ్ళే సాధ్యమైంది అని. ఒక్కసారి మీరు చరిత్ర గురించి తెలుసుకొని మాట్లాడాలని మమ్మల్ని అని చెప్పారు కదా. చరిత్ర ఒక్కసారి మీరు చదివి మాట్లాడాలి. మీరు చదివి మాట్లాడితే మంచిగా ఉంటుంది. 1962లో జరిగిన ఇండో చైనా వార్లో అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలను కాపాడింది అని 1963లో, అంటే
ఢిల్లీలో ఉన్న ప్రజల రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంది. అక్కడున్న ఇండో చైనా బార్డర్ దగ్గర కూడా సెక్యూరిటీ బాధ్యతలు కూడా తీసుకుంది అని నెహ్రూజీ అప్పుడున్నటువంటి ప్రధాని 1963లో జరిగినటువంటి రిపబ్లిక్ డే పెరేడ్లో ఆర్ఎస్ఎస్ కవాతు నిర్వహించాలని వారి గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. అప్పుడున్నటువంటి దీనికి సాక్ష్యంగా అప్పుడున్నటువంటి హిందుస్థాన్ టైమ్స్లో జనవరి 28, 1963లో ఇది ప్రచురించబడింది కూడా. కావాలంటే తీసి చూసుకోండి. అప్పుడు ఆ జనరల్లో వారు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు 1,00,000 ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఈ కవాతులో కనిపిస్తున్నారు, కానీ ఇంతకు మించిన వాళ్ళు అక్కడ చైనా బార్డర్ దగ్గర, అంటే మన ఇండియన్ బార్డర్ దగ్గర చైనా చొరబడకుండా అక్కడ జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉన్నారు, వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీకి అని చెప్పడం జరిగింది. కావాలంటే ఆ జర్నల్ మీరు తీసి చదవండి, తెలుస్తుంది. అంతేకాదు 1971 అంతకు ముందు జరిగినటువంటి 1965 ఇండో పాక్ యుద్ధం అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ గారిని లాల్ బహదూర్ శాస్త్రి గారు, అప్పుడున్నటువంటి ప్రధాని గారు స్వయంగా మీటింగ్కి ఆహ్వానించి వారు ఏమని చెప్పడం జరిగింది? అప్పుడున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజల బాధ్యతను తీసుకోవడంతో పాటుగా అప్పుడున్నటువంటి ఇండియన్ ఆర్మీకి ఫుడ్ మరియు ఆయుధాల సప్లైకి ఎప్పటికప్పుడు కూడా సహకరించాల్సిందిగా కోరడం జరిగింది. అప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్ సదాశివ్జీ గారిని కోరడం జరిగింది. నిజమా కాదా? అలాగే ఆ తర్వాత జరిగిన 1971 ఇండో పాక్ యుద్ధం అప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కీలక పాత్ర పోషించింది అని ప్రతి ఒక్క చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ మాత్రమే కాదు, రిజర్వ్డ్ ఫర్ సెల్ఫిష్లెస్ సర్వీసెస్. మీ కాంగ్రెస్ ఒక్కదాని వల్లే కాలేదు ఈ యుద్ధాలన్నీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖ భాగస్వామ్యంతో ఇవన్నీ జరిగాయి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషించింది అనడానికి చరిత్ర నిదర్శనం ఉంది, చరిత్ర సాక్ష్యాలు ఉన్నాయి. చరిత్ర గురించి తెలవాలంటే చరిత్రలో పుట్టాల్సిన అవసరం లేదు, చరిత్ర నుంచి జ్ఞానం పొందితే చాలు. మాట్లాడితే చిన్నపిల్లలు మాట్లాడుతున్నాం, మేము సీనియర్లం అంటారు కదా, చరిత్రను తెలుసుకొని మాట్లాడండి. ఏమంటారు మోదీ గారు ఏం చేసిండ్రు పేద ప్రజానికానికి, మధ్యతరగతి ప్రజానికానికి అని అంటారా? ఒక్కసారి చెప్పాలా మోదీ గారు ఏం చేసిండ్రు? కిసాన్ సమ్మాన్ యోజన ఎవరికి ఇస్తున్నారండి? రైతులకు ఇస్తున్నారు. రైతులకి పెట్టుబడి సాయం 6,000 మాత్రమే కాకుండా యూరియా మీద సబ్సిడీ, డిఏపి బస్తా మీద సబ్సిడీ మొత్తంగా కలిపి ఒక సంవత్సర కాలంలో 24,685 రూపాయలు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదంతా 10,000 రూపాయలు. మరి ఇది కాదా సంక్షేమం అంటే? అంతెందుకండి, ఒక్కసారి నేను మీకు వినిపించి చెప్తాను. మీరే ఏం చేశారు? మోదీ గారు ఏం చేశారు? అరవింద్ గారు, గౌరవనీయులైన ఎంపీ అరవింద్ అన్న గారు ఏం చేశారు? పార్లమెంట్ సెగ్మెంట్కి అంటారు, బాండ్ పేపర్ రాసిచ్చింది చేసి చూపించారు, పసుపు బోర్డు తీసుకురావడం. అంతకుముందు స్పైసెస్ బోర్డు తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంత ఉందండి పసుపు ధర? నిన్న క్వింటాల్కి 13,000 రూపాయలు ఉంది. అంతెందుకు, ఒక్కసారి చెప్తా వినండి. పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్ని తీసుకొని వచ్చినావు? కిసాన్ సమ్మాన్ యోజన 2,50,000 మంది ఫార్మర్స్ కిసాన్ సమ్మాన్ యోజన పొందుతున్నారు. 18 లక్షల మందికి రేషన్ బియ్యం అండి. కరోనా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు కూడా అందిస్తారు. మీకు తెలియకపోతే మీ చుట్టాలను అడగండి, వాళ్ళు కూడా చాలామంది తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, తింటున్న వాళ్ళు ఉన్నారు. పెట్టే అన్నం గురించి మేము చెప్పుకోము, కానీ నిన్న పర్టికులర్గా ఏం చేశారు మోదీ, ఏం చేశారు అరవింద్ అని అడిగారు కదా, అందుకు చెప్తున్నాం ఈ లెక్కలని. నేను నిన్న గుళ్ళు తిరగని వాళ్ళు గుళ్ళు తిరుగుతున్నారు, బొట్టు పెట్టుకొని క్షణాలు దుడిపేస్తున్నారు, అప్పుడు చేస్తుండే ఇప్పుడేమో బొట్లు పెట్టుకొని తిరుగుతున్నారంటే అదేదో మిమ్మల్ని అన్నట్టుగా, నేను కాదు, నేను ఇప్పుడు గుళ్ళు తిరగట్లేదు, నేను ఆ గుడి కొట్టించిన ఈ గుడి కొట్టించిన అని మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేవలం మీరు చెప్పేది 4 గుళ్ళ. మీరు అంతా చేయాలనుకుంటే మీ ప్రభుత్వం అన్నిసార్లు ఉంది, మీరు అన్ని పదవులు చేసిండ్రు కదా. మరి అప్పుడు ధర్మపురి గుడి పరిస్థితి ఏమైంది? కొండగట్టు గుడి పరిస్థితి ఏమైంది? వేములవాడ గుడి పరిస్థితి ఏమైంది? ధర్మపురి గోదావరి దారుణమైన పరిస్థితి, కొండగట్టు కోడేరు పరిస్థితి ఎలా ఉంది చెప్పండి, భక్తులను అడగండి. మీకు అంతగా దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వం ఉంది కదా, ధర్మపురికి కొండగట్టుకు ఫండ్స్ తీసుకురండి. కొడంగల్కు 4,300 కోట్లు మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకొని పోతున్నారు కదా. జగిత్యాల అభివృద్ధికి కనీసం 400 కోట్లు ఇప్పటికిప్పుడు తీసుకొని రండి. జగిత్యాల ప్రజలు మిమ్మల్ని ఇప్పుడు నమ్ముతారు.